నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. 1,79,000 కోట్ల పెట్టుబడులు. తెలంగాణకు బగ్గొస్తున్నాయట కంపెనీలు. పథకాల కోసం కొత్త అప్లికేషన్లు శితం. మునుపు పెండింగ్ పెట్టిండ్రు మొత్తం. ఆఫీసర్ల మీద దానం సారు గుస్సా. మైపాల్ రెడ్డి ఆఫీస్ కాడ లొల్లి లెస్సా. మేయర్ మీద పెడతారట అవిశ్వాసం, కానీ కార్ల లేదు సరిపోను బలగం. ప్రైవేటు బడిలా గరీబులకు ఫ్రీ సీట్లు. వచ్చినాక వంచాల్సిందే స్వీట్లు. మొత్తానికి దావోస్ మీటింగ్ లో ఒడిచిన ఇల్లా పెట్టుబడుల కోసం పోయినోళ్ళంతా వెనకకు మర్రిండ్రు. మళ్ళా 17 జనవరిలోనే స్విట్జర్లాండ్ దేశానికి తోపు బిజినెస్ మ్యాన్లంతా వచ్చి కంపెనీల ముచ్చట్లు పెట్టుబడుల గురించి చర్చలు చేసి నచ్చిన జాగల కొత్త పెడతానికి అగ్రిమెంట్లు చేసుకుంటారు. మనకాంచి సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రి శ్రీధర్ బాబు సారు ఆఫీసర్లు పోయి మళ్ళా వాపస్ వస్తాండ్రు. మరెంత తెస్తుండ్రో తెలుసునా? అబ్బరే కొడుకు 1,79,000 కోట్లు. మనోళ్ళు దావోస్ పోయి 3 రోజులు మీటింగ్లు పెట్టినందుకు గింత పెట్టుబడి వచ్చిందట. అందులో అమెజాన్ కంపెనీ వాళ్ళది 60,000 కోట్లు, సన్ పెట్రో కెమికల్స్ కంపెనీ వాళ్ళది 45,500 కోట్లు, యూనిలివర్, స్కైరూట్ ఏరోస్పేస్, కంట్రోలెస్ డేటా, ఇన్ఫోసిస్, విప్రో, మెగా, మైత్రా, బ్లాక్ స్టోన్, ఊర్సా క్లస్టర్, టిల్మాన్ గ్లోబల్ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలతో అగ్రిమెంట్లు జరిగినాయి. కంపెనీల ఓనర్లు, బాసులు, పైకం పెట్టేటోళ్ళంతా దావోస్ కే వచ్చిండ్రు. మళ్ళా హైదరాబాద్ లో పెట్టుబడి పెడితే ఎంత ఫాయిదా ఉండేది, సర్కార్ ఎంత అసరయ్యేది. రేవంత్ రెడ్డి సారు, శ్రీధర్ బాబు సారు చెప్పి అందరు నొప్పించిండ్రు. ఇన్ని గనం కంపెనీలు వస్తున్నందుకు 50,000 మీదనే జాబ్లు వస్తాయట మనోళ్లకు. నిరుడు దావోస్ మీటింగ్ పోతే 43,000 కోట్లు వస్తాయి. ఈ కితకు 1,79,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అంటే చూడండిగా. మన దేశంకెళ్ళి చాలా మంది సీఎంలు పోయిండ్రు కానీ ఇంకెవరికి కూడా గింత రాకుండొచ్చు. పోయిన పని దిగ్విజయం గడిపించుకొని మళ్ళా గాలి మోటార్ ఎక్కిర్రు. రేపు హైదరాబాద్ లో దిగంగానే జోరుగా ఎదుర్కొంటారట అభిమానులు. అప్పట్లో రామన్న పోతుండే, అప్పుడెంత వచ్చినాయో ఇప్పుడేమంటారో చూడాలి మరి. రేపు ఊర్లో గ్రామ సభ ఉందని డప్పు సాటింపేస్తే చాలబ్బా ఊరోళ్ళంతా పంచాయత్ బోర్డు కాడికొచ్చి ఊకుంటాన్రు. కోపెన్ కారెట్లకు దరఖాస్తు పెట్టినోళ్ళు, ఇందిరమ్మిండ్లకు దరఖాస్తు రాసినోళ్ళు, ఆత్మీయ భరోసా అందాల్సినోళ్ళు లక్షల మంది ఉండిరు. మళ్ళా ఇన్నేండ్లు ఆఫీసుల చుట్టూ తిరిగితే ఇప్పుడు ఆఫీసర్లే పల్లెకి రావట్టిరి. ఇక లిస్టుల పేరుంటే ఏంలే, లేదనుకో లేచి అడుగుతూనే ఉన్నారు బరాబర్. మూడో నాడు కూడా గవ్వేలొల్లు. మాకు రేషన్ కార్డు రాలేదని కొందరు, ఇంద్రమ్మ ఇండ్ల లిస్ట్ లో మా పేరు లేదని కొందరు, ఆత్మీయ భరోసాను మాకెందుకు ఇస్తలేరని ఇంకా కొందరు. గిదేం తరికని గవర్నమెంట్ ప్రశ్నించిర్రు, ఆఫీసర్లను నిలదీసిండ్రు. ఆడాడ కారోళ్లకు కాంగ్రెస్ వాళ్ళకు నడుమ కొట్లాటలు కూడా అవుతున్నాయి. ఇస్తామంటే ఎవరికైనా ఆశే కదా. ఏళ్ళకేళ్ళు ఏటింగ్ చేయబట్టిరి, ఎన్ని రోజులాగాలని గుస్స మీద ఉన్నారు పబ్లిక్. రేషన్ కార్డు 6 years అవుతుంది, మ్యారేజ్ అయ్యి లేదు. ఇంతకు ముందు కూడా అప్లై చేసినాం, రాలేదు. మళ్ళీ ఇక్కడ అప్లై చేసినంటే మళ్ళీ ఇవి దరఖాస్తు మళ్ళీ ఇవ్వడానికి వచ్చి రానోళ్ళు మళ్ళా అప్లికేషన్ పెట్టుకుని తప్పకుండా వస్తుందని గ్రామ సభలకు వచ్చిన మంత్రులు మళ్ళా చెప్తున్నారు. అంతేకాదు మీ ఊళ్ళరా మీ ముంగట్నే సెలెక్ట్ చేస్తాము, పార్టీలు జెండాలు అవసరం లేదు అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. పార్టీకి సంబంధం లే, వాళ్ళకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నారు. అర్హతున్నదంటే కాగితం తీసుకొని దాన్ని పరిశీలించండి. పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇస్తామని. కానీ ఇన్నేంటి ఎట్లుండనో యాదుందా? మంత్రులు, ఎమ్మెల్యేలకి ఇట్లా ఊళ్ళకి వచ్చి గ్రామ సభలు పెట్టుడు, అప్లికేషన్లు తీసుకున్నాడు, సమాధానం చెప్పుడు ఎన్నడన్నా చూసినామా? అంతా కారు ఎమ్మెల్యేల పెత్తనని నడుస్తుండే. పార్టీ జై కొట్టిన వాళ్ళకే పథకము, కండువా కప్పుకున్న వాళ్ళకే ఫాయిదా. అప్పుడు ఏమనేదో ఇనుండి జరా. మా పార్టీ, మా అభిమానులు, మా ఓటేజోళ్ళకే ఇస్తామండి, ఎవరికి ఇయ్యం. 10 ఏళ్ళు పవర్ ఉన్నోళ్ళు ఏడాదికో 1,00,000 లెక్క కోపిన్ కారట్లు ఇస్తే 5 లక్షల మందికి అప్పుడే అందు. ఇవాళ గింతగానే మెగవాడకపోదురు. చెప్పినన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లకు గింత తిప్పలే ఉండకపోవు. గట్లనే రానోళ్ళు ఎవరనుంటే గాళ్ళకిస్తే అయిపోతుండే. ఊరిచ్చి ఒబ్బిచ్చి ఏళ్ళకేళ్ళు జరిపినందుకు ఆ గవర్నమెంట్ ఇయ్యలేదు, మీరన్ని ఇయ్యరా అని ఊళ్ళకి వచ్చిన వాళ్ళని గట్టిగానే అడుగుతున్నారు అన్నట్టు. ఇదే సందని అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎగురుతున్నారు. నా రేషన్ కార్డు ఇయ్యవు, నా పెన్షన్ ఇయ్యవు, నా ఏది ఇయ్యవు. ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టే దుకాణం పెడతారు. మీరు చెయ్యని దానికి గనుక చేసుకుంటూ పోతే
తోళ్ళు తీసాడ కట్టేస్తాం మీరు అనుకుంటాను. వాళ్ళ లెక్కనే మేం చేస్తాం అనుకుంటా ఏది ఎవరికి అందాలనో వాళ్ళకి పక్కా అందేటట్టు చూడండి సాల్ రుజారా. ఇప్పుడు మీరు చూడబోయేది ఇద్దరు ఎమ్మెల్యేల వార్త. ఒకరు ఖైరతాబాద్ కాందాన్నేలే దానం నాగేందర్ సారు, ఇంకొకరు పటాన్ చెరువు పైల్వాన్ గూడెం మైపాల్ రెడ్డి గారు. ఆయన సిటీ సెంటర్ల ఎమ్మెల్యే, ఈయన సిటీ శివార్ల ఎమ్మెల్యే. మళ్ళా ఇద్దరు కూడా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు వచ్చినోళ్ళు. ఇలాగా ఇద్దరు తెలంగాణ అంతటికి బ్రేకింగ్ వార్త అయినరు. ఎందుకంటే ఇగో గిందుకు హైదరాబాద్ చింతల్ బస్తీల కబ్జాలైన ఫుట్పాత్లు ఇప్పించే కార్యం నడుస్తుంటే ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ కు మతలబ్ బంది ఊరుకొచ్చిండు. నా ఇలాకాలో నాకు తెలియకుండా ఎట్లా ఊలగొడతారని మస్తు గుస్తాయిండు ఆఫీసర్లకు ఫోన్ చేసి. మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగడ కూర్చుంటా. మీరు బండి ముంగడ కూర్చోవాలన్నా ఆపుతారా? సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. మీరు ఆపండి, మీరు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా చేస్తుంది ఇష్టం. మరి వీళ్ళకేం ఆర్డర్ ఉందో గానీ సార్ వెళ్ళిపోగానే ఆపకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. రోడ్ను కబ్జా చేసి షెడ్లు దుకాణాలు పెడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది, నడిచేటోళ్ళకి తిప్పలవుతుందని ఎప్పటికంచెలో కంప్లైంట్లు వస్తున్నాయట. పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు సెట్ బ్యాక్ చూపించారు, కానీ దాని పార్కింగ్ కింద వాడుకుంటారు. ఈ నడిచే వాళ్ళకు దారి అది. మరి అదే అక్కడ పెట్టిన దాన్ని ఎక్కడ కూడా గులగొడతలేరు. నేను రూట్ నంబర్ 46 మొత్తం అదే ఉంది. చేసే సిటీ అంతటా చేయాలి, మా ఏరియాలనే చేస్తుండేందని దానం సార్ వేస్తున్న క్వశ్చన్. సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఫుట్పాత్లు కబ్జా కావద్దని ఆఫీసర్లు, పేదోళ్ళ బతుకుతెరువు ఆగం చేయొద్దని ఎమ్మెల్యే గారు. ఎవరు తనలాట అల్లది. అధికార పార్టీలకు వచ్చి కూడా పతారా చూపించుకోకుంటే ఎట్లానే సార్ తిప్పలం కూడా అర్థం చేసుకోవాల్సిందే. బ్యూరోక్రాట్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎప్పుడు ఆ ప్రభుత్వం నిలబడాయి, ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి. ఇక ఇటు చూడండి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీసులకు జొర్రబడ్డారు పడన్ కాంగ్రెస్ కార్యకర్తలు. కారు దిగొచ్చినాక కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్నాడు, గులాబీ రంగు కుర్చీలే వాడుతున్నాడని ఆగమాగం చేసిండ్రు. రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టిండు ఎమ్మెల్యే గారి సీట్ల. దిష్టి బొమ్మను గాలబెట్టబోతే పోలీసులు ఆగబట్టిండ్రు. నీకు నచ్చకపోతే రేవంత్ రెడ్డి ఫోటో నచ్చకపోతే నువ్వు రాజీనామా చేసుకో, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు. నా చేతిలో ఉన్న లీడరే ఇదంతా చేపిస్తున్నాడు, ఆయన భాగవతం అంతా బయట పెడతా అని గుస్సాయిండు మైపాల్ రెడ్డి సారు. కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది? ఇది నా ఇల్లు, ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు, నా ఇంట్లో నా ఇష్టం ఉంటే పెట్టుకుంటా, లేకపోతే లేదు. ఆ దానం నాగేందర్ సారు, ఈ మైపాల్ రెడ్డి సారు బీఆర్ఎస్ లకు గెలిచి పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట కాంగ్రెస్ కండువా కప్పుకున్నోళ్లే. ఇద్దరు ఒక పారే ఇట్లా వార్తలకు వచ్చుడుతోటి రెండు పార్టీలనే కాదు అంతటా రాజకీయ చర్చ నడుస్తుంది. పెద్ద పెద్ద గుళ్ళకాడ దేవుని దర్శనం కాగానే భక్తులకు అన్నప్రసాదాలు పెడుతుంటారు. అన్నము, పప్పు, ఇంకో తీరు కూర, అంచుకు పాపడాలు, ఇంత తొక్కు, సాంబారు. గుడిని బట్టి అటు ఇటుగా మారుతుంటాయి. ఎక్కడెక్కడికెళ్ళో భక్తులు వస్తుంటారు కాబట్టి అన్న సత్రాలు పెట్టి ఆకలి తిప్పలు తీరుస్తుంటారు. కడమ గుళ్ళ ముచ్చట తర్వాత చెప్పుకుందాం కానీ ఓ పారి తిరుపతి కాడ చూద్దాం పాండ్రి. ఎంకన్న కొండకొచ్చే భక్తులకు మంచిగా మసాలా వడలు పెడుతున్నారు అన్నప్రసాదంలా. దినం అన్నం, పప్పు, కొబ్బరి చట్నీ, సాంబారు, రసం, సల్లబొట్టు వడ్డిస్తారు. అంచుకు వడలు కూడా పెడితే ఇంకింత తుర్తిగా తింటారని కొత్త మెనూ తీసుకొచ్చిండ్రు. ట్రయల్ రన్ కింద సోమవారంకెళ్ళి 4 రోజులు సంద వడ్డిస్తున్నారు. రుచి ఎట్లుందో భక్తులను అడిగి తెలుసుకున్నాక పూరాగా చాలు చేస్తారట. కాకుంటే వడల ఉల్లిగడ్డ వేస్తలేరు, దేవుని కాడ మసాలా గట్టు తినరు కాబట్టి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఉండి చాలా చాలా టేస్టీగా ఉందండి. టేస్ట్ బాగుందండి, నీట్ గా మా ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నది. అన్నం, కూరలు సుతా మునుపు కంటే మంచిగా ఉన్నాయట. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి రైసే చూడలేదండి. రైస్ ముద్దల్లాగా ఉండి ఏదో ఇంతకు వచ్చామా ఇంతకు తింటున్నామా తెలిసేది కాదండి. ఇవాళ రైస్ చూస్తే ఆ సాంబార్ కానీ ఇక్కడి నుంచి అలబిదేస్తలేదు. మేము 3 రోజులు అయిందండి ఇక్కడికి వచ్చి. ఇప్పటికైతే కొందరికే దొరుకుతున్నాయి, తిన్నోళ్ళంతా తారీఫ్ చేస్తున్నారు కాబట్టి వచ్చే నెల 4న రథసప్తమికి వెళ్ళి పూరాగా వడ్డిస్తారట. ఎంకన్న కొండకు పోతే కమ్మటి లడ్డూలే కాదు మంచిగా మసాలా వడలు కూడా తినొచ్చు. చల్ మా కార్లకెళ్ళి జంప్ అయినా 10 మంది ఎమ్మెల్యేల పదవులు పోవాల్సిందే, మళ్ళా ఎలక్షన్లు రావాల్సిందే అని జిజ్జు తోటుందబ్బా బీఆర్ఎస్. మా పార్టీలో గెలిచి ఆ పార్టీలకు ఎట్లా పోతారు? దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళా గెలువుర్రి అనేది మనోళ్ళ సవాలు. అంత అలకగా ఎవ్వరు పదవి విడిచి పెట్టారు కాబట్టి హైకోర్టుకు, ఈడికెళ్ళి సుప్రీంకోర్టు దానికి పోయిరి. 6 ఎమ్మెల్సీలు ఇట్లా కండువాలు మారుస్తే వాళ్ళ మీద ఇంకా నజరైనట్టుర్రు కానీ ఇప్పుడు గీ పని పెట్టుకుర్రు.
హైదరాబాద్ నాగం చేస్తున్నారు, పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరని బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసిర్రు. అట్లనే మేయర్ మేడం మీద అవిశ్వాసం పెడతారట. మెజారిటీ ఉన్నటువంటి పార్టీ మాది సాటర్డే నాడు మీటింగ్ ఉన్నది. విజయలక్ష్మి మేడం కార్ గుర్తు మీద గెలిచి కార్ సపోర్ట్ తోటే పదవిలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కండువా మార్చుడు తోటి దుష్మన్ అయ్యింది. చిన్న మేయర్ మేడం కూడా ఇంతే. అప్పుడే అవిశ్వాసం పెట్టేటోళ్ళు గాని సీట్లకెక్కిన 4 ఏళ్ల దాకా పెట్టద్దని వీళ్ళే కొత్త రూల్ తెచ్చినందుకు వీళ్ళే ఇప్పటిదాకా ఆగవలసి వచ్చింది. ఈ ఫిబ్రవరి 10 తారీఖు తోటి టైం ఓడుస్తుంది. ఇక బల్గం చూస్తే 150 మంది కార్పొరేటర్ల 2 కాలం చేసిరు, 2 ఎమ్మెల్యేలు ఎవరితోటి 146 మంది ఉన్నారు. సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు గిన మెంబర్ల కిందే లెక్క కాబట్టి మొత్తం 196 అవుతారు. అవిశ్వాసం నెగ్గాలంటే 131 ఓట్లు వాడాలి. కానీ కారోళ్ళకున్నది 71 మంది. అవిశ్వాసం పెట్టే అంత బలం లేకున్నా ఎందుకు పెడుతున్నారంటే కమలం పార్టీ హిమ్మతిస్తుందనే ఆశతోటి. ఇలా బల్గం 45, గల్ల బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనా 116 మంది. ఏరే పార్టీలకెళ్ళి 15 మందిని కూస్తే గప్పుడేమన్నా పాయిదా. ఇక కాంగ్రెస్ బలం 29. ఈ లెక్కన జిహెచ్ఎంసీల చక్రం తిప్పేది పతంగి పార్టీ. ఎంఐఎం కాడ 51 మంది ఉన్నారు. మొన్నటిదాకా కాల్ర షికారు చేసిండ్రు కానీ ఈ నడుమ కాంగ్రెస్ తోటి కొత్త దోస్తానే చేస్తున్నట్టే అగుపడుతుంది. లెక్క గిట్లున్నందుకే అవిశ్వాసం పెట్టినా నాదే విజయం అని విజయలక్ష్మి మేడం అంటోంది. ఇప్పటికైతే గింతే. 4 వద్దులైతే ఏ పార్టీ తోటి ఏ పార్టీ కలుస్తుంది అనేది ఎరుకైతుంది. రాజకీయం ఎప్పుడు ఒక తీరు ఉండదు మళ్ళా. నీ గంట జీతం వస్తుంది, ఇంకా డొక్కు బండి మీద తిరుగుతావేంద్రా మంచిగా కారు కొనుక్కునేదానికి. నాగిన కొనాలనే ఉందిరా, కానీ పెడతానికి ఇంటికాడ జాగలేదు. అమ్మో ఆడి కారు దేండ్రా నాయన, మంచిగా ఆటోకు పోదాం, పార్కింగ్ తోటి పెద్ద పరిశాన్ ఉంటుంది అంటుంటారు. హౌ మళ్ళా ఏ రోడ్డు మీద చూడు ఇరాం లేకుండా కార్లు. గట్లనేడన్న పనివాడి ఆపుదామంటే జాగుండదాయే. సరే వార్తలకు పోదాం పండ్రి. డిజైన్ మంచిగుందిలే, షాపింగ్ మాల్ అనుకునేరు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర కట్టే కార్ల పార్కింగ్ బంగ్లా నక్ష. మల్టీ లెవెల్ పార్కింగ్ అంటారు. అంటే స్టాండులా చెప్పులు జమాయించినట్టే కార్లు జమాయించే జాగా. మిషన్ల మీదకి ఎక్కిస్తే మీదికి తీసుకుపోయి పార్కింగ్ చేస్తుంది అన్నట్టు. ఈడ 4 అంతరాల 72 కార్లు పట్టేటట్టు కట్టిస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఏరియాలా ఇదే పెద్ద పార్కు కాబట్టి పొద్దుగాల పొద్దుముక వాకింగ్ చేస్తానికి శీతం వస్తారు. రోడ్డు పొంట కార్లాపి లోపటికి పోతే ఇటు ట్రాఫిక్ జామ్లు, అటు ఫైన్లు. ఓనర్లకు పరిశానే, పబ్లిక్ కు పరిశానే. హగో గందుకే కార్ల పార్కింగ్ షెడ్డు కడతారు. పైసలు ఇయ్యాలే, పార్కు చేయాలి. ఓ ప్రైవేట్ కంపెనీలకు గుత్తకిస్తే 6 నెలల్లో ఒడిపిస్తానికి పనులు చాలైనాయి. 10 ఏళ్లు ఆళ్లే ఆమ్దాని తీసుకొని అటెన్కా గవర్నమెంట్ కొప్ప చెప్తారట. ఇది ఓపెన్ అయిందంటే కేబీఆర్ పార్క్ కచ్చేటోళ్ళకే కాదు, ఆ రోడ్ల తిరిగేటోళ్ళకి గిన తిప్పలు తీరినట్టే. ఏం కొలువు చేస్తావు? నెలకు ఎంత జీతం? సొంత ఇల్లు ఉన్నదా? లేకుంటే ఎంత రెంటు? కారు ఉన్నదా? ఊర్లో ఏమైనా భూమి జాగాలు ఉన్నాయా? పట్నం శివర్లా ఫ్లాట్లు కొనేసినవా? ఏ కంపెనీ ఫోన్ వాడతావు అని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతారబ్బా. ఎవరు ఇంకెవరు ప్రైవేట్ బాడోళ్ళు. పోరలను షేర్కే ఏపిస్తానికి పోతే ఫస్ట్ మన పైసా తాకతేందో తెలుసుకున్నాకనే అడ్మిషన్. కానీ లేనోళ్ళగిన అలా చదివియాలని ఉంటది కదా. పేదలు జరంత తుర్తివాడ ముచ్చటైందంటే ప్రైవేట్ బడిలా మీ పిల్లలు ఫ్రీగా చదువుకోవచ్చు. అదిగిన అచ్చేడికెళ్ళే 100కి 25 సీట్లు గరీబులకు ఇయ్యాలనే విద్యా హక్కు చట్టం అమల్లకు రాబోతుంది. మళ్ళా 16 ఏండ్ల కిందటనే సెంటర్ గవర్నమెంట్ చట్టం తెచ్చింది గాని 7 రాష్ట్రాలు పట్టించుకోలే. అండ్లా మనది కూడా ఉన్నది. ఎంతో మంది ఎన్నో మాట్లాడిగినా మనోళ్ళు లైట్ తీసుకుండ్రు. అక్కెరొచ్చే పనులు చేయాలని వీళ్ళు చాలు చేస్తుర్రు అన్నట్టు. తొల్త 1వ తరగతికెళ్ళి 2వ ఏడు 2వ తరగతికి ఇట్లా 10 ఏండ్లల్లా 10వ తరగతి దాకా ఫ్రీ సీట్లు వస్తాయిగా. ఇప్పుడు తెలంగాణలో 11,500 ప్రైవేట్ బళ్ళుంటే 17 4 లక్షల మంది ఫస్ట్ క్లాస్ లో షేరిక్ అయితాండ్రు. ఈ లెక్కన ఓ 1,00,000 సీట్లు గరీబులకు వస్తాయి పుక్కట్లనే. ఇంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉంటాయట. మరి ప్రైవేటోళ్ళు లాస్ అయితారుగా అంటారా? మన ఫీజులను గవర్నమెంటే కట్టేస్తది. అది కూడా అడిగినంత కాకుండా ఆ బడిని బట్టి చెప్పే చదువుని బట్టి ఫీజు. పెద్ద సార్లు విద్యార్థి సంఘాలతో వేసిన ఓ కమిటీ గిదే పనులున్నది. అన్ని అనుకున్నట్టే జరిగేనంటే అచ్చేడికెళ్ళి పేదోళ్లకు ప్రైవేట్ బడి ఫీజుల బాధలు కొంత తప్పినట్టేనబ్బా. ఇప్పుడు ఓ బస్సులా సీట్ల నిండా పబ్లిక్ ఉన్నారు. ఒక స్టేజ్ రాగానే ఎవరో ఒకరు దిగుతానే కదా ఇంకొకరికి సీటు దొరికేది. సేమ్ అట్లనే సర్కార్ కొలువులు కూడా
ఏజ్ దాటినోళ్ళు రిటైర్ అయితేనే ఆ పోస్టులకు నోటిఫికేషన్లు పడతాయి. కొత్తోళ్ళు పరీక్షలు రాసి సెలెక్ట్ అయినోళ్ళు జాబ్లకు ఎక్కుతారు. కానీ ఉన్నోళ్ళు అట్లనే ఉంటే ఇంకొకరికి ఏడికెళ్ళి ఛాన్స్ వస్తుంది. గిది ఎందుకు చెప్తున్నానో గీ వార్త చూస్తే మీకు తెలుస్తుంది. సర్కారు సంతకాల శాసకాన లేదంటే రిటైర్మెంట్లతోటి కొత్త తిప్పలం పోయినట్టే. గవర్నమెంట్ జాబులు చేస్తోళ్ళు 5 ఏళ్లలో 50,000 మంది రిటైర్ అయ్యేది ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పైకం 40,000 కోట్లు. హెచ్ఆర్ఏ, సిసిఏ, డిఏ, గ్రాట్యుటీ కమిషన్, లీవ్ సాలరీ, బత్తాలు కలిపితే కొలువును బట్టి ఒక్కొక్కరు 40 లక్షలకెళ్ళి 80 లక్షల దాకా ఎత్తుతారు. మళ్ళా రూల్స్ ప్రకారం ఎవరు దాలకు చదిరే దిమ్మదారి సర్కార్దే నాయే. 40,000 కోట్లు అంటే రైతులందరికీ 7 మాటల రైతు భరోసా ఇచ్చే పైకము. లక్షల కమానం ఇంద్రమిన్లు కూడా కట్టవచ్చు. అంత పాత గవర్నమెంట్ పుణ్యమే. మరి 58 ఏళ్ళు నిండగానే రిటైర్ అయ్యేది ఉంటే 61 ఏళ్ళకి పెంచి బెనిఫిట్స్ చేయకుండా తప్పించుకొని మా గొప్ప మాట చెప్పిండు. ఆ రిటైర్ అయ్యే లోపే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఆ ప్యాకెట్ అంతా రెడీ చేసి ఆయనను రిటైర్ అయిన రోజున కూర్చోబెట్టి ఆఫీసులో సన్మానం చేసి ఒక శాలువా కప్పి పూలదండ వేసి అధికారిక వాహనంలో ఇంటికాడ దింపి రావాలి అని చెప్పినాడు. అట్లా 3 ఏళ్ళు లాగిన వాళ్ళంతా ఇప్పుడు ఇంటి బాట పడుతుండే వరకు గా పైసలు ఇల్లు కట్టవలసి వస్తున్నది. ఇక ఈ 8 నెలలనే 8,000 మంది రిటైర్ అయినరు కూడా. ఏజ్ పెంచినందుకు జాబులు ఖాళీగా నిరుద్యోగులు ముదిరిపోయే కథ. ఇది ఒక్కటే నా సర్పంచుల బిల్లులు పెండింగే, కాంట్రాక్టుల బిల్లులు పెండింగే, నేతన్న బిల్లులు పెండింగే. మీదికెళ్ళి ఏం తక్కువ 7 లక్షల కోట్ల అప్పు. మళ్ళా గవర్నమెంట్ రాదని అప్పట్లోనే గుర్తుపట్టినట్టున్నారు పో. సూషి యాస్టకు వస్తుందనుకో, నీ బస్ మొత్తలేదని ఆటోనో బైకో బుక్ చేస్తాం. దూరాన్ని బట్టి కిరాయి ఎంతో మొదాలే చూపిస్తుంది. అదెందో కానీ అంతే దూరానికి పొద్దుగాలో రేటు, పొద్దుముకో రేటు, ఆనవడితో రేటు, ఎండగొడితో రేటు. గిట్ల చేస్తురనే గీ యాక్షన్. ఈ ముచ్చటే గమ్మతున్నది పో. ఒకటే దూరానికి ఓలా ఓ రేటు, ఊబర్లా ఇంకో రేటు. అండ్లా 100 రూపాయలు చూపిస్తే ఇండ్లా ఇంకో 20 ఎక్కువ. ఇంకా చిత్రం ఏందంటే షేపు కంపెనీ ఫోన్ల బుక్ చేస్తే ఒక లెక్క, మామూలు ఫోన్లకెళ్ళి వేస్తే ఇంకో లెక్క. గిట్లున్నదట క్యాబ్ కంపెనీల కథ. ఈ నడుమ సోషల్ మీడియాల బగ్గ కంప్లైంట్లు వచ్చే వరకు సెంటర్ వినియోగదారుల ఫోరం నోటీసులు ఇచ్చింది 2 కంపెనీలకు. ఒకటే కిరాయి తీసుకోవాలి, టైమును బట్టి రేటు మార్చొద్దని వార్నింగ్ ఇచ్చిండ్రు. ఫోన్లల్ల బుకింగ్ చేస్తోళ్లకు తెలిసే ఉంటది, కంపెనీకో తీర్ల తీసుకుంటారు. సేమ్ దూరం ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ సుత సేమ్ గాల్తది. మరి పైకం తీసుకున్న కాడ తేడాలెందుకో అందరికి తెలిసిన ముచ్చటైందంటే దూరంతో పని లేకుండా పొద్దుగాల పొద్దుము కానబడితే ట్రాఫిక్ జామ్ అయితే ఇట్లా వాతావరణాన్ని బట్టి ఇష్టం వచ్చినట్టు రేట్లు మారుస్తుంటారు. నోటీసులతోటన్నా సక్కగా అయితారో. పొద్దుగాల అలుకు జల్లుదామని తలుపు తీసిన పానం జల్లు మన్నది. ఏం సలి మరి, ఇంటి ముంగట గేటు కూడా కనిపించలే. పక్కింటి పార్వతక్క అప్పుడే ఆకిలి ఉడుస్తున్న సప్పుడైతే తినబడ్డది. టైం చూస్తే 7 అయింది. అప్పుడే పాలు పోస్టాయన వచ్చిండు. దెబ్బ మొహం గడిగి ఇంత ఉడుకుడుకు షాయి తాగితే గాని పానం నిమ్మలంగాలే. గప్పుడు పని మీద పడ్డా. నిన్నయాల చాలా మందికి గిట్లనే అనిపించచ్చు. షిమ్మ చీకట్ల మినుగురు పురుగులు తిరిగినట్టే ఉన్నది. సడక్ మీద ఇండ్ల నడుమ ఎటు చూసినా మంచే, బొంతలు లెక్కనే పట్టింది. దగ్గరకొచ్చేదాకా ముంగటేమున్నది తెలుస్తలేదు. పొద్దుగాల 7 దాటినా బండ్లు లైట్లు వేసుకొని తిరగాల్సిందే. పట్నంలో ఇదే కథ, పల్లెలల్లో ఇదే పరిస్థితి. తెలంగాణలున్నామా ఊటీలున్నామా అనిపిస్తుండొచ్చు. ఉత్తరంకెళ్ళి చల్లటి గాలులు ఇటు దోలుతుండే వరకు చలి పెరుగుతుంది, మంచు పడుతుంది. మబ్బుల పనులు చేసుకుంటోళ్లకు, ఆఫీసులకు పోతోళ్లకు, బడిపోరలకు తిప్పలే. వాకింగ్లకు పోతోళ్ళు ఆల్చంగానే ఇంట్లోకెళ్ళి బయటికి వస్తున్నారు. పొద్దంతా ఇట్లనే ఉంటుందా అంటే పగటిలి 10 దాటినాక ఎండ గట్టిగానే కొడుతుంది. అప్పుడే ఉంటున్నది, మళ్ళీ అప్పుడే తగ్గిపోతున్నది కూడా. సడన్లీ తగ్గిపోవడం, సడన్లీ చలి పెరగడం అన్నది. ఇక పొద్దుముఖంగా చిన్నగా ఈగం పెరుగుతుంది. చలిమంటలేసుడు, బొంతలు కప్పుకునుడు, బిర్రుగా గరం కోట్లు తొడుగుడు. ఇంకో 2-3 రోజులు గిట్లనే ఉంటదట. జర పైలం మరి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.